ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు జానుతో ఏం పని? జాను ఇంట్లో మీరేం చేస్తున్నారు? మిమ్మల్నేనండి అడిగేది. జానుతో మీకేం పని? ఒక పని ఉండి ఆ ఏరియాకి వెళ్ళాను. అక్కడ జాను కనిపించింది. చూడగానే ఏదో బాధలో ఉంది అనిపించింది. అడిగితే తన విషయం చెప్పింది. బాధలో ఉందని కాస్త ఓదార్చడానికి వెళ్ళాను. అంటే తనని ఓదార్చేంత స్నేహం మీ మధ్య ఉందా? ఓదార్చడానికి స్నేహం ఉండాల్సిన అవసరం లేదు, మానవత్వం ఉంటే చాలు. జాను ఒంటరిగా ఉంటుంది. దానికి తోడు తనని ఒక వేదన వెంటాడుతూ ఉంది. ఒంటరితనం, వేదన ఈ రెండు కలిస్తే మనిషికి బ్రతుకు మీద ఆశ తగ్గుతుంది, భవిష్యత్తు మీద విరక్తి పెరుగుతుంది. ఇలాంటి సమయంలోనే ఎవరో ఒకరు తోడుగా ఉండాలి, ఎంతో కొంత ఓదార్పునివ్వాలి. అందుకే మా ఇద్దరి మధ్య స్నేహం ఉందా లేదా అని ఆలోచించలేదు. తన సమస్య వల్ల తను ఎంత కుంగిపోతుందో అని మాత్రమే ఆలోచించాను. అందుకే ఓదార్చడానికి వెళ్ళాను. ఏదేమైనా జానును ఓదార్చడానికి వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్. తను అక్క అనే ఒక భ్రమలో పడిపోయింది. అక్క అనే ఒక మహమ్మారి తనని పట్టి పీడిస్తోంది. అందుకే జాను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. తన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టలేకపోతోంది. మీరేమీ అనుకోకపోతే వాళ్ళ అక్క మీద మీకు ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం? కోపం, ద్వేషం ఇలాంటి మాటలు సరిపో. తనంటే నాకు అసహ్యం. తను తన స్వార్థమే చూసుకునే రకం, ఎదుటి వాళ్ళని నాశనం చేసేసే రకం. అందుకే తనంటే నాకు అసహ్యం. తను జీవితాన్ని చదివేసిన అనుభవజ్ఞురాల్లా మాట్లాడుతుంది అన్నారు. తన గురించి అంత గొప్పగా చెప్పి ఇంతలోనే ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఏంటి? తనలో అన్ని రకాల రూపాలు ఎందుకున్నాయో నాకు తెలీదు. హఠాత్తుగా తనంత స్వార్థంగా ఎలా మారిపోయిందో ఇప్పటికీ నా ఊహకు అందడం లేదు. నాకు మాత్రం ఒకటి అర్థమవుతుంది. ఏంటది? ఈ బుర్కా వెనక ఎవరున్నారో మీకు తెలుసా? ఎలా ఉంటానో మీకు తెలుసా? ఈ ముసుగు తీసే వరకు ఈ ముసుగు వెనకాల ఉన్నది ఆడో మొగో కూడా మీకు తెలియదు. మన చుట్టూ ఉన్న అపోహలు కూడా అంతే. ఈ ముసుగుల్లాంటివి, అవి నిజాలని చూడనివ్వవు. మీరెన్నైనా చెప్పండి, నేను చెప్పిన వ్యక్తికి ఇవన్నీ వర్తించవు. అది నాకు బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.